అన్నగారు వస్తారు. తెలుగు డబ్బుడ్ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చింది. ఈ మూవీ తమిళ్ వర్షన్ వా వాతియార్. మొన్న సంక్రాంతికి రిలీజ్ అయింది తమిళ్‌లో. బట్ తెలుగులో అన్నగారు వస్తారన్నారు గాని రాలేదప్పుడు. అయితే వితిన్ 2 వీక్స్ ఓటీటీలోకైతే వచ్చేసింది అదేంటో. ఇక అన్నగారు వస్తారు విషయానికొస్తే అన్నగారేమో గాని నిద్రైతే బాగా వచ్చింది. మీకు కూడా వస్తది. అస్సలు బాలేదు మూవీ నాకైతే. ఎంత బోరింగ్‌గా ఉందంటే బోరింగ్‌కే బోర్ కొట్టేంత. అన్నగారు అప్పుడు రాకపోవటమే మంచిదనిపించింది చూసాకిప్పుడు. అన్నగారి సినిమాలు ఆయనంటే ఇష్టమున్న ఒక పెద్ద మనిషి, తనకి మనవడు పుడితే యాక్టర్ చనిపోయిన అదే టైంకి ఇక్కడ మనవడు పుట్టాడు కాబట్టి, అన్నగారే మళ్ళీ పుట్టారు అని అలా పెంచడం స్టార్ట్ చేస్తాడు. అంటే యాక్టింగ్, ఫైట్స్, మంచిగా బ్రతకడం, కష్టపడాలి అని ఇలాంటివి నేర్పిస్తాడనమాట. ఇక మన రామారావు అదే హీరో. మొత్తానికి పోలీసవుతాడు. ఆ నెక్స్ట్ ఏమైందనే చూస్తారు మీరు. అసలు స్క్రిప్ట్ వింటేనే "వద్దు మహాప్రభు" అని చెప్పేసే స్క్రిప్ట్. కానీ కార్తీ గారు ఎలా ఓకే చేశారో ఏంటో అనిపించింది. నాకు తెలిసి డైరెక్టర్స్ ప్రీవియస్ ఫిల్మ్స్ బట్టి ఓకే చేశారనుకుంటా. 'సూదుకవ్వం', 'కాదలం కదందు పోగుం', ఇంకా 'మాయావన్' అండ్ 'సూపర్ డీలక్స్‌కి' వన్ ఆఫ్ ది రైటర్‌గా ఇలాంటి వర్క్స్ చూసి చేసిందే తప్ప కార్తీ వినుండరేమో మరి. ఆ యెల్లో ఫేస్ గ్రూప్ ఏంటో, అన్నగారు రావటం ఏంటో ఏం సోదండి అనిపించింది. అసలు స్టార్ట్ అవ్వడమే పరమ బోరింగ్‌గా స్టార్ట్ అయిందనుకోండి. ఇక మిగతాది కంప్లీట్ చేయలేక సచ్చిపోయాను. మధ్యలో 'కీర్తి శెట్టి' క్యారెక్టర్ ఒకడు మళ్ళీ. ఎందుకొస్తారో ఏమో తెలీదు. వస్తారు, రీడ్ చేస్తా అంటారు. సాంగ్‌లో డాన్స్ చేసి ఎళ్ళిపోతారు. పిజ్జాలో చిప్ పెట్టి పంపడం ఏంటో, హ్యాకింగ్ చేసేవాళ్ళు హ్యాకింగ్ చేసుకోకుండా ఏం చేస్తున్నారో ఏంటో. మీకు మా ఎథికల్ హ్యాకరే కరెక్ట్. పెర్ఫార్మన్సెస్ వైస్ 'కార్తీ' ఓకే. ఓకే. మొదట్లో కరప్ట్ పోలీస్‌గా ఉన్నప్పుడు బానే చేశారు. కానీ ఇక అన్నగారు, అన్నగారు అనుకుంటూ వెళ్ళిపోయాక యాక్టింగ్ అంతా ఏం లేదు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే సెట్ అవ్వలేదు ఆయనకి. రిమైనింగ్ అంతా ఏదో సర్దేశారంతే. మ్యూజిక్ ఏం బాలేదు. ఫైనల్లీ అన్నగారు అనవసరంగా వచ్చారు. ఉన్న రాడ్స్ సరిపోవన్నట్టు ఇంకోటిచ్చెళ్లారు. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.